దేవుడి నామానికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. దేవుడు నా జీవితంలో, మా చెల్లి జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి ఆయనకి స్తుతులు. ఆయన మా ఇద్దరిని చదువుల్లో దీవించారు, అలాగే ఉద్యోగాలతో దీవించారు, అలాగే వివాహాలతో దీవించారు. కేవలం ఆయన కృప బట్టి అసలు ఫస్ట్ మేము సజీవ లెక్కలో ఉన్నాం. టూ 2018లో మా డాడీ చనిపోయారు. అప్పుడు ఇద్దరు ఆడపిల్లల్ని అసలు మా అమ్మ ఎట్లా సెటిల్ చేస్తుంది? మా డాడీ చనిపోయారంటే బాధ కన్నా మా అమ్మకి ఈ భయం ఎక్కువైపోయింది. అయినా కూడా దేవుడు విడిచిపెట్టకుండా గొప్ప కార్యాలని మా కుటుంబాల్లో చేశారు. మా డాడీ చనిపోయిన ఆ ఇయరే నాకు మ్యారేజ్ చేసేస్తారు. చేసేస్తే ఒకటే అడిగాను, దేవా నాకు కుటుంబం కావాలి, ఎందుకంటే అక్కడ కష్టం వస్తే నేను వెనక్కి రావడానికి ఇక్కడ ఎవరు లేరు, ఎందుకంటే మా అమ్మ తట్టుకోలేదు. అలాగే దేవుడు ఒక మంచి కుటుంబంతో నన్ను దీవించారు, నాకు ఒక పాపనిచ్చారు. తర్వాత మా చెల్లి వివాహం గురించి ప్రేయర్ చేసినప్పుడు ఇంకా దేవుడు లేట్ అయిపోతుంది అనుకుంటున్నాం, కానీ దేవుడు అసలు మార్గాన్ని ఎందుకు తెరవట్లేదు అని చాలా బాధపడ్డాం. అప్పుడు లాస్ట్ ఇయర్ నవంబర్ 30న మా చెల్లికి వివాహం చేయడం జరిగింది. మా డాడీ ఎప్పుడైతే లేరో ఆ ముందు లైఫ్ వేరు, ఒకసారిగా మా నాన్న ఎప్పుడైతే చనిపోయారో అసలు లైఫ్ అంతా తలకిందులు అయిపోయింది మా విషయాల్లో. అయినా కూడా దేవుడు ఎక్కడా విడిచిపెట్టలేదు మమ్మల్ని ప్రతి విషయంలో. అసలు ముఖ్యంగా నా విషయంలో నేను ఆశించిన దానికన్నా దేవుడు ఎన్నో రెట్లు అసలు చెప్పడానికి వీల్లేనన్ని దీవెనలు నా కుటుంబంలో దయచేశారు. ఇప్పటికీ కూడా మేము ఒకటే అడుగుతాం దేవుణ్ణి, కానీ ఆయన 10 రెట్ల ఆశీర్వాదాన్ని ఇప్పటికీ దయచేస్తున్నారు. అందుబట్టి దేవునికి వందనాలు. మా విషయాల్లో మీరు ప్రేయర్ చేయండి, నా కుటుంబం విషయంలో అలాగే మా చెల్లి కుటుంబం విషయంలో మీరు ప్రేయర్ చేయండి. అలాగే మా అమ్మ ఆరోగ్యం గురించి మీరు ప్రేయర్ చేయండి. నాకు చిన్న పాప, ఆ పాప దేవునిలో ఎదిగేలాగున్నా మీరందరూ ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిందిగా. మంచి సాక్ష్యం విన్నాం. చక్కగా సారా చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తరువాత ఎలా జీవితం తలగ్రిందిలైందో, మార్పు వచ్చిందో ఆ విషయాన్ని మనం చూస్తాం. బైబిల్లో కూడా ఆ విషయం చాలా గొప్పగా రాయబడి ఉంది. సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే అని రాయబడి ఉంటుంది. అంటే తల్లిదండ్రులు మనకు దూరం అవ్వకముందే మన జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థితిని సంపాదించాలి. అది ఈలోక సంబంధమైంది కాదు, మానసిక సంబంధమైంది. తల్లిదండ్రులు దూరం కాకముందే మానసిక సంబంధమైన ఒక మంచి స్థితిని మనం కలిగి ఉండాలి. అది బైబిల్ వాక్యం. మనకు అర్థం కావట్లేదు, తల్లిదండ్రులు అంటే అర్థం కావట్లేదు. ఎదిగిన తర్వాత కూడా వాళ్ళని దూరపరుస్తున్నాం. సరే, మంచి సాక్ష్యం విన్నాం. దేవుడు నెమ్మది దయచేశారు. చక్కగా ఇంకో మాట, చాలా చక్కటి సాక్ష్యం. తక్కువ సమయమైనా సరే కొద్ది మాటలు విలువగా చెప్పింది. రెండోది ఏమిటంటే, మంచి కుటుంబం కావాలి. తిరిగి వస్తానికి ఇక్కడ ఎవరు చూసారా? కనుక ఎప్పుడు నువ్వు వెళ్ళిన కుటుంబమే కుటుంబం, అది గుర్తుపెట్టుకోవాలి. నీ కుటుంబం, నీ తల్లిదండ్రుల కుటుంబం వెనక ఒక స్త్రీ తిరిగి చూస్తే గనక లోతు భార్య తిరిగి చూసినట్టే. జీవితాలు కొనసాగుతాయి కానీ నెమ్మది ఉండదు. లోతు భార్య ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసిందో ఉప్పు స్తంభం అయిపోయింది. కనుక ఒక స్త్రీ ఏ కుటుంబానికి వెళ్ళొద్దో ఆ కుటుంబం కొరకే ప్రయాసపడాలి. తిరిగి వస్తే ఇక్కడ ఎవరున్నారు? వదిన ఉంటుంది, చేర్చుకుంటుందా? మరదలు ఉంటుంది, చేర్చుకుంటుందా? ఇక ఎంతవరకు ఆ తల్లిదండ్రులను బాధపరుస్తూ అక్కడ ఉండాలి. చాలా గొప్ప సాక్ష్యం. దేవునికి స్తోత్రం.